అద్భుతమైన కల్చర్ అంటే హిందూలో పుట్టిన బిడ్డ యేసుప్రభుని మొక్కుతారు, యేసుప్రభుని నమ్ముతారు. ముస్లింలో పుట్టిన పిల్లలు కూడా హిందూ మతాన్ని గౌరవిస్తారు, క్రిస్టియన్ని గౌరవిస్తారు. అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీ సోదరులు ముస్లిమ్స్ని, ఇతర మతాలని గౌరవించుకుంటూ ఆ నమ్మకాలు ఎవరి నమ్మకాలు వాళ్ళ విలువల్ని కాపాడుకుంటూ మనం బతకడము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. దో ఐఎమ్ Benala, daughter of Gaddav, I'm very happy to say that since my childhood, since my first class till 10th class, I've been blessed with the Christ because I've studied from St. Gabriel, then studied from St. Anne's. So definitely చిన్నప్పుడు నేర్చుకుంది. ఏమి నేర్చుకున్నానంటే మొదటిగా స్కూల్లో చదువుకునేటప్పుడు when we would do the prayer, చాలా అందమైన వాక్యాలు నాకు ఇప్పటికీ నన్ను నడిపిస్తుంటాయి. ప్రేమ, కరుణ, దయ, మనిషికి విలువ ఇవ్వడము, అందరము సమానంగా ఉండడం అనేది చాలా చిన్నప్పుడే స్కూల్లో నేర్చుకున్నాను. సో దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. తర్వాత పెరిగినా కొద్దీ గద్దర్ గారు రాసిన ఒక చిన్న 2 పదాలను మీకు పాడి వినిపిస్తాను. అది నాకు ఎప్పుడు నన్ను కదిలిస్తూ ఉంటుంది. పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు, ప్రజల కోసం వచ్చినప్పుడు, ఎందుకోసం వచ్చాము, ఏమి చేయడానికి వచ్చాము, దేనికోసం వచ్చాము అని ప్రశ్నించినప్పుడల్లా ఈ పాట నన్ను గుర్తు చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ 2 పదాలు మీకోసం పాడతాను. సిలువ మీద ఎక్కిన రూపమా, సిలువ మీద ఎక్కిన నెత్తుటి రూపమా, మరణం లేని శాంతి దీపమా, సిలువ మీద నెత్తుటి రూపమా, మరణం లేని శాంతి దీపమా. అంటే నాకు చాలా అర్థమయ్యేది కాదు. శిలువ మీద ప్రభువు తన నెత్తుని చిందించి ఎందుకు ఎక్కినారు, ఎందుకు తనని సిలువేశారని చాలా బాధ వేసేది. పెరిగినా కొద్దీ అర్థమైంది, తన కోసం కాదు, తన తోటి వాళ్ళ కోసం, తన ప్రజల కోసం, తన రానున్న తరాని కోసం, ఈ సమాజం కోసం, ఈ భూమండలం కోసం తనను రక్తము చిందించి తన జీవితాన్ని అంకితం చేశారని. తను దీపంలా శాంతి రూపంగా బ్రతికే ఉన్నాడంటే తను చేసిన త్యాగం వల్ల మన అందరి గుండెలో బతికే ఉన్నాడు, ఇంకా నడిపిస్తున్నారని ఈనాటికి ప్రజలు నమ్ముతూ వస్తున్నాం.